श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। अध सप्तदशोऽध्यायः। श्रद्धात्रयविभागयोगः। శ్రీభగవానువాచ. ఇవాళ 16, 17, 18, 19 మంత్రాలు చూస్తాం. 16 మంత్రం మొదలు పెడదాం. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. సత్కారమానపూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాధనార్థం వా తత్తామసముదాహృతం. మళ్ళీ మొదటికి రండి. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. సత్కారమానపూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాధనార్థం వా తత్తామసముదాహృతం. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. సత్కారమానపూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాధనార్థం వా తత్తామసముదాహృతం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత
17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగంలోకి పునఃప్రవేశం. నిన్నటి రోజున పరమాత్మ 3 రకములైనటువంటి అనగా మనసు చేత, తర్వాత వాక్కు చేత, శరీరం కర్మేంద్రియముల చేత, మనోవాకాయ కర్మలు ఈ మూడిట్లోనూ చేసేటువంటి శ్రద్ధతో కూడినటువంటి తపస్సు గురించి వివరంగా చెప్పడం మొదలుపెట్టినప్పుడు మొదటగా మనకి శారీరక తపస్సు గురించి చెప్పడం జరిగింది. దాంట్లో దేవతలని, గురువుల్ని, జ్ఞానుల్ని, వాళ్ళని ప్రాజ్ఞుల్ని వాళ్ళందరినీ పూజించడము, తర్వాత ద్విజులను అనగా రెండోసారి జన్మించిన వాళ్ళ సంగతి పూజించడము, ఇట్లాంటివి మనం ఉంటాయని చెప్తూ, తర్వాత శుచిత్వం, దేహశుద్ధి అది 2 ఉంటాయని చెబుతూ, తర్వాత ఆర్జవం అనగా కుటిలత్వము, కపటము లేకుండా నిజమైనటువంటి మార్గంలో రుజుత్వంతో ఉండడం అనేది, తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటించడం ఎవరైతే చేస్తున్నారో, తర్వాత అహింస, ముఖ్యంగా ఏ విధమైనటువంటి అహింస చేయకుండా ఉండేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు లక్షణాలు కలిగిన వాళ్ళందరూ శారీరకమైనటువంటి తపస్సు చేసేవాళ్ళుగా పరిగణించవలసి వస్తుందని చెప్పడం జరిగింది. దాని తర్వాత మనం చూసినప్పుడు వాచిక తపస్సు అంటే వాక్కు ద్వారా, దీని ద్వారా వచ్చినప్పుడు ఏమిటి, ఇతరుల మనస్సుకు బాధ కలిగింపకుండా ఉండేటట్లుగాను, తర్వాత ఎల్లప్పుడూ సత్యమైన దాన్ని చెప్పేటట్టుగాను, అది ప్రియంగా చెప్పేటట్టుగాను, తర్వాత నువ్వు చెప్పిన మాట అవతల వాడికి మేలు కలిగించేటట్టుగా ఉండేటట్టుగా చెప్తున్నప్పుడు, తర్వాత ఖాళీ సమయంలో వేదాధ్యయనం చేయడం స్వాధ్యాయం అంటారు. సో వేదములు, భారతము, భాగవతము, రామాయణం ఇట్లాంటివన్నీ కూడా చదువుతూ ఉంటాం. ఎందుకని నేను కారణం చెప్పాను, మనం యోగం చేసినంతసేపు మనసు దాని యందు లగ్నం అవుతుంది. బయట విషయాల్లోకి మళ్ళీ రాకుండా ఉండడానికి ఖాళీ సమయంలో ధ్యానము, యోగము చేయనప్పుడు ఇటువంటి పురాణ గ్రంథాలు లేదా సద్గురువుల జీవిత చరిత్రలు ఇవి మనం చదివినట్టయితే మన మనసు వాటి యందు ఆసక్తి చూపిస్తూ అటువైపుగా వెళ్ళడానికి, ప్రపంచ విషయాల పట్ల ఎక్కువగా ఆకర్షితం కాకుండా ఉండడానికి సహాయపడుతుందనే స్వాధ్యాయం అనేటువంటిది. తరువాత ఈ వాచిక తపస్సుని చెప్పబడుతుందండి, అంటే నోటితో చేసేటువంటి తపస్సుగా పరిగణించబడుతుంది. తర్వాత ఇప్పుడు నిన్న మనం ఇక చూడక మిగిలిపోయింది మానసికమైన తపస్సు అంటే ఏమిటో మనం ఇవాళ చూడటానికి ప్రయత్నం చేద్దాం. మానసికమైనటువంటి తపస్సుని దానికి ముందు 16వ శ్లోకానికి టీకా తాత్పర్యం చూద్దాం. మనఃప్రసాద అనగా మనస్సును నిర్మలముగా నుంచుకొనుట, అంటే ఏ విధమైనటువంటి కలతలు అవి లేకుండా నిర్మలంగా శాంతంగా ఉండడం, తర్వాత స్వచ్ఛంగా ఉండడం, తర్వాత సౌమ్యత్వం అనగా ముఖము ప్రసన్నతంగా ఉండడం, విసుగుతో చిరాకుతో కరిచేటట్టుగా అలా ఉండకుండా ప్రశాంతంగా ఉండేటట్టుగా ఉండేటువంటి మొహం. ఎందుకంటే వాడిలో మామూలుగా ఎందుకు ఈ ముఖం అలా ఉండాలని చెప్పబడుతుందంటే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్, అంటే నీ యొక్క మనస్సు యొక్క భావం నీ ముఖంలో ప్రకటితం అవుతుందనేది చెప్పడం జరుగుతుంది. అందుకోసమని ఎవడైనా అత్యంత క్రూరంగా కనపడుతున్నాడు, క్రూరంగా ఉన్నాడు అంటే అర్థం వాడి మనసులో చాలా అలజడి నడుస్తుంది అనేది గుర్తు. సో అందుకని నీ మనసు ముఖం ఎప్పుడైతే ప్రసన్నంగా కనబడుతుందో నువ్వు మనసులో కూడా చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా అది తగినంత గుర్తు అన్నమాట. కాబట్టి ఏ విధమైనటువంటి మనసులో క్రూరభావం ఉన్నా నీ మనసు ముఖంలో కనబడిపోతుంది. సో అదనమాట. తర్వాత మౌనం అనగా భగవంతుని గురించినటువంటి ధ్యాస ఎల్లప్పుడూ ఉండడం, తర్వాత తను ఏ విధంగా సత్యవర్తనంలో ఉండాలనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉండడం, నేను చేస్తున్న పని సత్యమైన మార్గమా కాదా, నీకు నువ్వు పరీక్షించుకుంటూ ఉండాలన్నమాట. తప్పటడుగు వేస్తున్నామా మనం, అర్థమైందా? అంటే ఏమిటి, నీ వలన ఎటువంటి తప్పు జరగకుండా నువ్వు జాగ్రత్త పడడం. తర్వాత ఈ భగవంతుని గురించిన మౌనము, సత్పరవర్తనను గురించిన మననము, తర్వాత ఆత్మధ్యానమునందు మనస్సును నిలపడం, ఎప్పుడు కూడా ఆత్మను గురించిన ఆలోచన చేస్తూ అదా ఉండడం అనేది ఉండడం. ఈ ఆత్మస్థితి అందే ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే, మనసు మామూలుగా ఇంద్రియాలతో కలిసి బయటికి పెడుతూ ఉంటుంది కదా, వాటి నుంచి వెనక్కి లాగి ఆత్మలో కూర్చోబెట్టడం ఆత్మస్థితిలో ఉండడం అంటే
అదే తర్వాత ఆత్మ వినిగ్రహ, మనస్సును లెస్సగా నిగ్రహించడం. మనస్సును నిగ్రహించడం అంటే అర్థం ఏమిటి? ఇంద్రియములు ఏవైనా చూసి, చెవులు విని, కళ్ళు చూసి, తర్వాత ఏదైనా లేదో మన నోటి ద్వారా ముక్కు ద్వారా ఏదో వాసన తెలిసి, ఇట్లాంటివి ఏమి జరిగినా కూడా అది మనకు వద్దు, మనకు మనస్సు మంచిది కాదు, కాబట్టి ఇది తింటే ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉందని మనస్సుకి నచ్చ చెప్పి మనస్సును నిగ్రహం చేస్తే బయట నుంచి వచ్చినా కూడా ఏమీ ఉపయోగం ఉండదు కదా. ఇంద్రియాల దగ్గర నుంచి విషయ సేకరణ జరిగినా కూడా నీ మనస్సు ఎప్పుడైతే లగ్నం కాలేదో దానివల్ల ప్రమాదం రాదు. అర్థమైందా? అది. తర్వాత భావ సంశుద్ధి అనగా పరిశుద్ధమైనటువంటి భావం కలిగి ఉండడం. అంటే నీ మనసులో కుటిలమైనటువంటి ఆలోచనలు, వీడిని దగ్గరకు వచ్చాడు, వీడి దగ్గర 10,000 ఎట్టా కొట్టేద్దామా అనే ఆలోచన గురువుగా కూర్చున్న వాడికే. అర్థమైందా? సో ఇటువంటి ఆలోచనలు ఉండకూడదు. అంటే నువ్వు మామూలుగా ప్రపంచంలో అయినా సరే వీడిని మాయ చేసి ఎట్టా లేపేద్దామా అనే దృష్టితో ఉండడం ఇది కరెక్ట్ కాదు. తర్వాత మోసం చేద్దామనే ఉద్దేశం లేకుండా ఉంటాం. ఇతి ఏతత్ అనునవి మానసం, మనస్సంబంధమైన తపస్సని ఉచ్యతే చెప్పబడుతున్నది. సో ఇక్కడ మనకేమిటి, మన మనస్సు ద్వారా చేసేటువంటి తపస్సు చేసినట్టుగా ఏ లక్షణాలు ఉంటే అది మానసిక తపస్సుగా పరిగణించబడుతుందో మనకి ఇప్పుడు వివరంగా చెప్పడం జరిగింది. ఒకటేమిటంటే మొట్టమొదట మనస్సుని నిర్మలంగా ఉంచుకోవడం, ఏ విధమైనటువంటి కలత లేకుండా నిర్మలంగా ఉంచుకోవడం. తర్వాత ప్రసన్నత్వం, ముఖంలో క్రూర స్వభావం ఏమి లేకుండా సౌమ్యంగా ఉండడం. తర్వాత ఎప్పుడు పరమాత్మను గురించినటువంటి ధ్యానము, దైవ ధ్యానము, దాని గురించినటువంటి చింతన కలిగి ఉండడం. తర్వాత వాక్మౌన సహిత మనోమౌనం, అంటే మౌనం అనేది 2 రకాలుగా ఉండాలి. ఇది ఏమిటో చెప్తాను. ఎందుకంటే మామూలుగా మౌనం అని మనం పాటిస్తూ ఉంటాం. మౌనం పాటించినప్పుడు మౌనం 2 రకాలైనటువంటి మౌనం ఉన్నది. ఒకటి వాక్మౌనము, 2 మనోమౌనము. అంటే మనస్సుతో మౌనంగా ఉండేది, వాక్కుతో మౌనంతో ఉండేది. వాక్కుతో మౌనంగా ఉండడం అంటే అర్థం ఏమిటంటే, మనం ప్రపంచానికి సంబంధించినంత వరకు ఏదైనా చెప్పడానికి వచ్చా లేకపోతే పలక మీద రాసి చూపించారు, ఇట్లాంటివి కొంతమంది చేస్తుంటారు. కానీ వాడి మనసు మాత్రం 24 గంటల వ్యాపారం మీదే ఆలోచనలో ఉంటుంది. ఎందుకంటే మాట్లాడే పని కూడా లేదు కదా, అందువల్ల ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. అదేమైంది? అది మానసికమైనటువంటి మౌనం కాదు. కాబట్టి అసలు కావాల్సింది ఏమిటి? మన కష్టాల్లో నెడుతోంది, పలానా కష్టం వస్తోంది లేదా నష్టం వస్తోంది, ఒకడు నన్ను ఇట్ట అన్నాడు, ఒకడు అట్ట అన్నాడు, ఒకడు నన్ను పొగిడాడు, ఈ భావనలన్నీ ఎవరు కలుగుతున్నాయి? మనస్సు కలుగుతోంది. కాబట్టి మనోమౌనమే అత్యంత ముఖ్యమైనది. అయితే కేవలం మనోమౌనం ఉండడానికి వాక్మౌనం లేకపోతే కుదరదు. నువ్వు మామూలుగా లొడలొడ బయట అన్నీ మాట్లాడుతూ మనసు మౌనంగా ఉండమంటే ఎట కుదురుతుందిరా అయ్యా? కాబట్టి ఈ 2 కూడా సైమల్టేనియస్గా జరగాలి. వాక్మౌనము, మనోమౌనము 2 సమానంగా జరుగుతూ ఉండాలి, అప్పుడే ఫలితం. కాబట్టి ముఖ్యమైనది ఏమిటి ఈ రెండిట్లో అంటే, ముఖ్యమైనది మాత్రం మనోమౌనమే ముఖ్యమైనది. అంటే మౌనం అంటే ఏమిటి? మనస్సుతో వ్యాపారం చేయకుండా ఉండడం మనోమౌనం. అర్థమైందన్న? అది చెయ్యాలంటే సరే మామూలుగా వాక్మౌనం కూడా పాటించాలి. నువ్వు నోరు కట్టేసుకుంటే కొంతవరకు ఆగుతాం, కానీ కేవలం నోరు కట్టేసుకోవడం వలన ఉపయోగం లేదు, మనసును కూడా కట్టేయాలి. కాబట్టి ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే మనస్సుతో మౌనాన్ని పాటిస్తే వాక్మౌనం ఆటోమేటిక్గా వస్తుంది, దానికి సపోర్ట్ చేస్తుంది అది. కాబట్టి మౌనం 2 రకాలుగా ఉండడం అవసరం. ఇక్కడ మాట్లాడుతోంది మనోమౌనం గురించి. ఎందుకని? మానసికమైనటువంటి తపస్సు గురించి చెప్తున్నాడు కాబట్టి మనోమౌనాన్ని గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కానీ కేవలం మనోమౌనం ద్వారా ఫలితం చేయకూడదు, వాక్మౌనం కూడా ఉండాలి, నోటితో మాట్లాడేటువంటి మాటలు కూడా బంద్ చేయాలి. తర్వాత ఇందులో అసలు మౌనంలో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రహస్యం ఏమిటంటే, మనం మాట్లాడుతున్నప్పుడు మనం తీసుకున్నటువంటి ప్రాణవాయువు చాలా ఖర్చు అయిపోతాం ప్రతి వాళ్ళకి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు మౌనాన్ని పాటిస్తూ మాట్లాడడం చేయకుండా ఉండడం లేదో, నీ చేత ఖర్చు పెట్టబడుతున్నటువంటి ప్రాణవాయువు అంతా శక్తి రూపంగా బయటికి వెళ్ళిపోతున్నదంతా కూడా అది నీలో ఉండిపోతుంది. అది నీకు అత్యంత
ఉపయోగకరం, ఆయుష్ కోసం కానీ పరమాత్మ గురించిన ధ్యానానికి కానీ వాటన్నిటికి కానీ చాలా ఉపయోగపడుతుంది. అందుకని మౌనం అన్ని విధాలా ఉత్తమమైనటువంటిది అని చెప్పబడింది. సో ఈ విధమైనటువంటి మౌనాన్ని మనస్సుతో కూడినటువంటి మౌనాన్ని ఎక్కువగా పాటించేవాడిని మామూలుగా మానసిక తపస్సు చేసుకునేవాడుగా పరిగణించబడుతుందని చెప్పడం జరుగుతోంది. తర్వాత ఇంకా మనసుని నిగ్రహించుట చెప్పాను కదా. ఇంద్రియముల దగ్గర నుంచి ఏ విషయ పరిజ్ఞానం నీకు వచ్చినప్పటికి కూడా మనసుతో దాన్ని అడ్డకట్ట వేసేయడం, ఇది మనం చేయొద్దు అని చెప్పేసి. అంటే పొరపాటున గేటు దాటి లోపలికి వచ్చినా రెండో గేట్లో దీన్ని ఆపేయాలి. ఒకటో గేటు దాటావు కనుక రెండో గేట్లోకి ఆటోమేటిక్గా రావచ్చని అనుకున్నావో నువ్వు మళ్ళీ ప్రపంచంలో పడిపోతున్నావు. కాబట్టి మానసికమైన తపస్సు నీకు జరిగే అవకాశం లేదు. అది తర్వాత ఇప్పుడు దీంట్లో వేసినటువంటి 2-3 విశేషమైనటువంటి ప్రయోగాలు ఏమిటి అంటే మనఃప్రసాద అనేటువంటి మాటని వేయడం జరిగింది. అంటే ఇందాక మనం చూసింది మనస్సుని తేటగా నిర్మలంగా కలత లేనట్లుగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయడం. అనగా అర్థం ఏమిటంటే మనస్సులో రజోగుణ సంబంధమైనటువంటివి తమోగుణ సంబంధమైనటువంటి లక్షణాలు లేకుండా చూడడం, మనస్సు కలత లేకుండా ఉండే అవకాశం. సత్వ స్వభావంలో సాత్వికంగా ఉన్నాం అనుకోండి, మనకిప్పుడు కలతలు అవి పెద్దగా వచ్చే అవకాశం ఉండదు. ఎందుకని మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకున్నప్పుడు మన పక్కవాడు కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచనలో ఉంటాం సాత్వికమైనటువంటి గుణంలో. మనం రజోగుణంలో ఉన్నప్పుడు వీడిని ఏమైనా సరే సతాయించాలనేటువంటి పట్టుదలతో పోతూ ఉంటాం. అర్థమైందా? తమో గుణంలోకి వచ్చేటప్పటికి వీడిని ఎరగొట్టైనా సరే మన దోవలోకి తెచ్చుకోవాలి, మొండి పట్టుదలతో చేసే పని మొదలవుతుంది. కాబట్టి సత్వగుణంతో నువ్వు ఉంటున్నంతసేపు మాత్రమే మనస్సు నిర్మలంగా ఉండడానికి అవకాశం ఉంది. రజోగుణంలో కానీ తమో గుణంలో కానీ ఉండేటట్లయితే మనస్సు నిర్మలంగా ఉండే అవకాశం లేదు. అందువలన నీవు ప్రయత్నపూర్వకంగా మనస్సుని తేటగా నిర్మలంగా ఉంచుకోవడం చేస్తే అది మానసికమైనటువంటి తపస్సుగా పరిగ్రహించబడుతుందని చెప్తున్నాడు. తర్వాత దానిలో చంచలత్వం ఉండదు, అర్థమైంది. తర్వాత మత్తు, నిద్ర, బద్ధకం ఇట్లాంటి లక్షణాలు కూడా ఉండవు. అది తర్వాత ఏ విధంగా దానికి ఉదాహరణ మనం చెప్పాలంటే, అది వరకు రోజుల్లో చెరువుల్లో నీళ్లు తెచ్చుకునేవాళ్ళం మనం. ఊరి మొత్తటికి చెరువు నీరు ఉండేది. సో వానాకాలం వచ్చినప్పుడు బురద అంతటా బురదగా ఉంటాయి నీళ్ళన్నీ. అయినా సరే ఆ నీరే తాగేవాళ్ళు అందరూ. మినరల్ బాటిల్స్ అప్పట్లో లేవు, మా చిన్నప్పుడు కూడా మాకు తెలిసినంతవరకు. సో అప్పుడు ఏం చేసేవారంటే, ఒక కుండ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత చిల్లగింజని దొరికేవి. చిల్లగింజలు అంటారు, మరి ఇక్కడ ఏమంటారు నాకైతే తెలీదు. ఆ చిల్లగింజను కొద్దిగా ఇట్లా చింతపెక్కలాగా ఉంటారా, గట్టిగా చెప్పాలంటే పెద్ద చింతపెక్కలాగా ఉంటాయి. దాన్ని కొద్దిగా ఇట్లా అరగదీసేసి ఆ నీళ్ళలో 2-3 పడేసేస్తే దానికి ఎంత శక్తి ఉందంటే మొత్తం నీళ్ళలో ఉన్న బురదనంతా పైకి అడుక్కు పెట్టేసి నీరు తేటగా పైకి వస్తుంది. అవి తీసుకుని తాగేవాళ్ళు. ఏ రోగము పడిసాలు పట్టడం, సరిదైంది మందులు వేసుకోవడం లేనే లేదు. డైరెక్ట్ వానంలో నీళ్ళలో మురికి నీళ్ళు వచ్చిన వాటిని కూడా ఆ విధంగా శుభ్రం చేసుకుని తాగేవాడు. సో ఇక్కడ ఏమిటి చెప్తున్నాడు, ఈ మానసిక తపస్సులో మనఃప్రసాద అనే దాంట్లో చెబుతున్న విశేషం ఏంటంటే, నీలో ఉన్నటువంటి ఆ రజోగుణము తమో గుణానికి సంబంధించినటువంటి వాటిల్ని నువ్వు గనక చెళ్ళగింజ వేసి ఇచ్చేసినట్టుగా, అంటే ఏమిటి, భక్తి జ్ఞాన వైరాగ్యాలనంటే చెళ్ళగింజలు దాంట్లో వేస్తే నీ దగ్గర ఉన్న దరిద్రం అంతా కిందకి దిగి నువ్వు ప్రశాంతంగా కనపడతావు. అర్థమైందా? సో ఆ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. దాన్నే మనఃప్రసాదము లేక మానసిక తపస్సు అని అంటారని చెప్పి మనం. కాబట్టి ఇది ఉండడం వల్ల లాభం ఏమిటి, ఈ మనఃప్రసాదత ఉండడం వల్ల లాభం ఏంటంటే, వీడు ఎప్పుడూ కూడా మనస్సు ద్వారా తప్పు చేయడం అనేది జరగదు. తర్వాత వాడికి ఏంటంటే ఇక వాడికి బంధం రాదు. ఎందుకని, మనసులో ఏ ఆలోచన లేదు, ఏ కోరిక లేదు. కాబట్టి నువ్వు చేసే కర్మ అకర్మగా ఉండిపోతుంది, అవి నిన్ను బంధించవు. ఆ విధంగా నువ్వు ఎప్పుడూ కూడా విడుదల పొందిన మనిషిలాగా ఉంటావు, అస్వతంత్రుడుగా ఉండవు, స్వతంత్రుడుగా ఉంటావు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత సౌమ్యత్వం. తర్వాత ఏమిటి చెప్పాను కదా, ముఖం ఎప్పుడు కూడా ప్రశాంతంగా కనపడాలంటే నీ మనస్సులో నీకు ఎప్పుడైతే ప్రశాంతత ఉంటుందో అది నీ ముఖంలో ప్రత్యక్షం అవుతుంది. సో ఆ విధంగా సౌమ్యత్వం అనేది కనపడుతూ ఉండాలి. ఇది ఉండడం వల్ల, సౌమ్యస్థితి కలిగి ఉండడం వల్ల జరుగుతుంది ఏమిటంటే, అది కూడా మానసిక తపస్సుగా పరిగణించబడటం జరుగుతోంది. తర్వాత ఇప్పుడు చెప్పినట్టుగానే మౌనము, వాక్మౌనము మనోమౌనము 2 గురించి చెప్పాను కదా. సో
మనోమౌనమే ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటిది. అయినప్పటికీ వాక్మౌనం కూడా ఉంటే కానీ ఫలితం పూర్తిగా రాదు. వాక్మౌనాన్ని పాటిస్తూ మనోమౌనం కోసం ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా కావాల్సింది మనోమౌనం. ఎందుకని? మనని ప్రపంచ విషయాల్లో పట్టి బంధించేది మనస్సు. కాబట్టి దాని యందు మౌనంగా ఏ విధమైనటువంటి ఇది లేకుండా ఉండేటట్టుగా చూడవలసిన బాధ్యత చేయాలనుకుంటే ముందు నోరుకు పట్టి వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే బయట విషయాలకు మాట్లాడటం తగ్గుతుంది కనీసం. సరే, చూస్తూ ఉండడం ఇవి జరుగుతూ ఉంటాయి. వీటిల్ని నువ్వు నెమ్మదిగా ధ్యాన మార్గంలోకో దేంట్లోకి తీసుకొచ్చి తగ్గించుకోవచ్చు. నోరు మామూలుగా మాట్లాడుతున్నంతసేపు నువ్వు ఆ మౌనంలో ఉపయోగం లేదు, ఫలితం నీకు రాదు. తర్వాత ఆత్మ వినిగ్రహ అనగా ఇక్కడ ఆత్మ అనే మాటకి ప్రయోగానికి అర్థం ఏమిటంటే మన యొక్క మనస్సు ఇంద్రియాలని అర్థం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది దేని గురించి నాన్న? మనం ఏ విషయం గురించి మాట్లాడుతున్నాం? మానసిక తపస్సు గురించి మాట్లాడుతున్నాం కదా. మరి మూలం మర్చిపోకూడదు, అర్థమైందా? మానసిక తపస్సు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఆత్మ అనే మాట యొక్క ప్రయోగంలో మన యొక్క మనస్సు అంటే జీవాత్మకు ఉండేటువంటి మనస్సు ఇంద్రియాలు లెక్క. అర్థమైందా? ఇక్కడ ఆత్మ అంటే జీవాత్మే, మనమే, జీవుడే మనలో ఉండేది. అది శరీరంతో మమేకం అయిపోయి ఇంద్రియాలతో మమేకం అయినప్పుడు నేను నాది అని కొట్టుకుంటూ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి దీని యందు నిగ్రహం కావాలంటున్నాడు. గట్టి లెస్ అయినటువంటి నిగ్రహం కావాలంటున్నాడు. కాబట్టి ఇంద్రియ మనంబులను లెస్సగా నిగ్రహించవలను. చూసాం కదా, బయట అవి చూడకుండా మానేయటం, చూసినా ఇది మనకు వద్దు అనుకోవటం. ఒకవేళ అది పొరపాటుని దాటి మనసుకు వచ్చినా అమ్మో ఇది మనం చేయొద్దు, ఇది మనం ఇరుక్కుంటాం దీంట్లో అనేటువంటి జాగ్రత్తలు. అంటే ఎల్లప్పుడూ జాగ్రత్తతో ఉండడమే నువ్వు చేయవలసిన పని అని చెప్పి దాంట్లో వస్తుంది. కాబట్టి మనస్సునందు ఎలాంటి భావములు లేకుండా, దృశ్య దోషము అపవిత్ర భావములు లేకుండా నువ్వు జాగరూకతతో ఉండేటట్లయితే ఈ అన్ని లక్షణాలు కలిపిన వాడు మానసిక తపస్సు చేసిన వాడుగా పరిగణించబడుతున్నాడు. సరే, ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం 3 రకాలైనటువంటి శ్రద్ధల గురించి మాట్లాడుతున్నాం. సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ, వీటి గురించి మాట్లాడుతున్నాం. మధ్యలో ఈయన ఇవి తీసుకొచ్చి ఎందుకు పెట్టాడు? తపస్సుకి. అంటే తపస్సుకి ముందుగా వీటిని ఈ మూడింటిని ఎందుకు పెట్టాడు అని అంటే అర్థం ఏంటంటే, తపస్సు నువ్వు సాత్వికమైన తపస్సా లేకపోతే రాజసికమైన తపస్సా తమోగుణ తపస్సా అని తెలుసుకోవాలంటే ఈ 3 లక్షణాలు ఎవడైతే దగ్గర ఉన్నాయో, అనగా శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు ఎవడైతే వాడి యొక్క గుణాల ద్వారా అవలంబించి వాటిని ఆచరణలో పెడుతున్నాడో అటువంటి వాడు సాత్వికమైనటువంటి శ్రద్ధ కలిగిన వాడుగా చెప్పటానికి. అంటే సాత్విక శ్రద్ధ ఏమిటి అనేది చెప్పటానికి ఈ మూడింటిని తెలుసుకుంటే కానీ అది రాదు అని చెప్పడం అందుకోసం ఇంట్రడక్షన్ అన్నమాట. ఇది ఉపోద్ఘాతం. ఈ ఉపోద్ఘాతం 3 రకాలుండి ఈ 3 ఎవరైతే పాటిస్తున్నారో వీటితో పాటు ఇంకో 1-2 లక్షణాలను పాటిస్తున్నాడో వాడు సాత్వికమైనటువంటి శ్రద్ధ కలిగిన వాడుగా పరిగణించబడుతుంది అని చెప్తున్నాడు. అంటే మరి నువ్వు పరమాత్మ దగ్గరకు వెళ్ళటానికి కావలసినటువంటి అన్ని రకాల పాస్పోర్ట్లు, వీసాలు అన్నీ సంపాదించేశావు సాత్విక తపస్సు అనే దాని ద్వారా. అర్థమైందా? ఇవన్నీ వచ్చేసినాయి, నీకు వచ్చినాయి కాబట్టి నీలో పరిపూర్ణమైనటువంటి పవిత్రత ఉండాలి. అది ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఫ్లైట్ ఎక్కడానికి అవుతుంది. అర్థమైందా? అందుకోసమని మొట్టమొదటిగా సాత్వికమైనటువంటి తపస్సు చేసేవాడు ఎవరయ్యా ఎడ తెలుసుకోవాలి అని అంటే వాడికి ఉండే 1-2 లక్షణాలు ఏవో చెప్తున్నాడు. అవి ముఖ్యంగా ఈ మూడింటిని ఎవడైతే పాటిస్తున్నాడో వాడు సాత్వికమైనటువంటి తపస్సు చేస్తున్నవాడుగా, శ్రద్ధ కలిగిన వాడుగా పరిగణించాల్సి వస్తుందని చెప్తున్నాడు. అది మనం నెక్స్ట్ శ్లోకంలోకి వెడుతున్నాం. 17వ శ్లోకంలోకి టీకా తాత్పర్యం. అఫలాకాంక్షిభిః అనగా ఫలాపేక్ష లేనివారును. ఇందాకేమో నిన్ను మనసుని ఇంద్రియాలని లెస్సగా నిగ్రహించమని చెప్పాడు. ఇది 2వ భాగం. అంటే ఏమిటి? పని చేసేటప్పుడు కోరికతో చెయ్యకు, చేసిన తర్వాత దాని ఫలితాన్ని ఆశించకు. ఇది కదా కర్మయోగంలో మనకు చెప్తోంది. సో మొదటి భాగం అక్కడ చెప్పాడు, 2వ భాగం ఇక్కడ చెప్తున్నాడు సాత్వికమైనటువంటి తపస్సు గురించి చెప్పడానికి. సో అఫలాకాంక్షిభిః అనగా ఫలాపేక్ష లేనివారును. అంటే కేవలం నీ యొక్క విద్యుక్త ధర్మం అనుకుని శ్రద్ధతో మళ్ళీ
విద్యుక్త ధర్మం అన్నాం కదా అని గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసినట్టు చేయకూడదు. ఏది తగలాడిపోయినా సరే వదిలేసి రావడం అది కాదు పాయింట్. ఇక్కడ చేసేదంతా నీ శ్రద్ధతో చెయ్యి, ఫలితం గురించి నువ్వు చింతపడకు. చేయడమే తప్పుగా చేసి ఫలితం ఇట్ట అయిందని ఎవరి మీద తోసేద్దామని ప్రయత్నం చేయొద్దు, అది కరెక్ట్ కాదు. అర్థమైందా కదా? ఫలాపేక్ష లేనివారును యుక్తై అనగా నిశ్చలమైన చిత్తం కలిగిన వాళ్ళు. ఇందాక వరకు మనం ఏం చూస్తున్నాము? మనస్సు ఇంద్రియములని నిగ్రహిస్తే వచ్చేది చిత్తశుద్ధి. కాబట్టి దానికి నిశ్చల చిత్తులును లేక దైవోభావనతో కూడి ఉన్నవారు. కాబట్టి ఎప్పుడైతే ఎవడి యొక్క మనస్సు ఇంద్రియములు శుద్ధిపరచబడతాయో నిగ్రహించబడతాయో వాడిలో చిత్తము జ్ఞానవంతంగా ప్రకాశవంతంగా మారుతుంది, దైవభావనతో నిండిపోయి ఉంటుంది. అందువలన అది ప్రాపంచిక విషయాల పట్ల ఆలోచించడం తగ్గిపోతుంది. అందువలన చిత్తశుద్ధి ఏర్పడుతుంది అంటారు. మనస్సు ఇంద్రియములు నిగ్రహించబడినప్పుడు వచ్చే నెక్స్ట్ స్థితి ఏమిటి అంటే చిత్తశుద్ధి. అసలు భగవద్గీతలో చిత్తం అనే దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించరు. అందుకే మన 23 తత్వాలని చెప్పడంలో ఉన్నది. అంతఃకరణలో 4 ఉన్నాయని మనం అంటాము. భగవద్గీతలో మాత్రం 3 లెక్క వేస్తారు: మనస్సు, బుద్ధి, అహం, అంతే. చిత్తం లేదు. కానీ మామూలుగా గ్రేడేషన్ ప్రకారం ఒకడు మారుకుంటూ వెడుతున్నాడని తెలుసుకోవాలనుకుంటే మనస్సు ఇంద్రియములను వాడు నిగ్రహించిన తర్వాత వచ్చేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ చిత్తం శుద్ధిపరచబడుతుంది. చిత్తశుద్ధి ఎప్పుడైతే వస్తుందో జ్ఞానసిద్ధి నీకు లభిస్తుంది. జ్ఞానసిద్ధి ఎప్పుడు వస్తుందో బుద్ధి వికసితం అవుతుంది, పరమాత్మతో డైరెక్ట్ కనెక్షన్ వస్తుంది. దదామి బుద్ధి యోగం అని చెప్పి పరమాత్మ యొక్క అనుగ్రహంతో నీకు ఏ పని మంచిది చెయ్యాలి, ఎలా ఉండాలి, ఏమిటనేది అన్ని రకాలైనటువంటి ఆదేశాలు లోపల నుంచే రావడం మొదలవుతాయి. ఇక బయట నుంచి ఎవరు చెప్పక్కర్లా, గురువుగారు చెప్పాల్సిన అవసరం లేదు. ఆదేశాలన్నీ కూడా లోపల నుంచే వస్తాయి. ఆ విధంగా మారతారనమాట. అందుకని చెప్పి నిశ్చలయుక్తై నిశ్చల చిత్తులు లేక దైవభావనతో కూడి ఉన్నవారును అగు నరై మనుషులు ఎవరైతే ఉన్నారో పరయా అధికమైనటువంటి శ్రద్ధయా. చూడండి మళ్ళీ వస్తున్నాడు. ఎక్కడైనా నాన్న శ్రద్ధ లేకుండా ఏ పని చేయడానికి వీల్లేదు. తర్వాత శ్రద్ధతో తప్తం ఆచరింపబడినదైన త్రివిధం. ఇప్పుడు మనం చూసినటువంటి ఆ పైన తెలపబడినటువంటి ఆ 3 విధములైన తపస్సును సాత్వికమైనదిగా పరిచక్షతే పెద్దలు చెప్పుతున్నారు. అర్థమైందా? కాబట్టి ఈ 3 రకాల తపస్సులు మనం చూసాం కదా. ఏమిటి చూసాం మనం? 3 రకాలు ఏమిటి చూసాం? అంతే. అందరూ పురాణం వింటున్నారు, ఎవ్వడూ అటెంటివ్గా లేరు. ఏం చెప్పాను? శారీరక, వాచక, మానసిక. ఇప్పుడే కదరా మనం మానసిక తపస్సు గురించి చూసింది. సో ఈ 3 రకాలైన తపస్సు చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు వాటితో పాటుగా ఇంకొక 2-3 కొత్త లక్షణాలు. ఏమిటవి? చేసిన పనికి ఫలితాన్ని ఆశించకుండా ఉండడము, తర్వాత నిశ్చలమైనటువంటి చిత్తం కలిగిన వాడై ఉండాలి, తర్వాత అధికమైనటువంటి శ్రద్ధతో కూడుకుని పనిచేయడం మొదలుపెట్టాలి. ఇవి ఉన్నవాడు ఆ 3టితో వాడిని సాత్వికమైనటువంటి శ్రద్ధ కలిగిన వాడుగా లెక్క పెట్టవలసి వస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తారని చెప్తున్నాడు. సో ఈ సాత్వికమైనటువంటి తపస్సు గురించి చెప్పాలనుకున్నప్పుడు ముందు ఆ 3 చెప్పాల్సి వచ్చిందనమాట. ఆ చెప్పి వాటితో పాటు ఇంకో 2-3 కలిపి అప్పుడు ఇవన్నీ కలిపితే సాత్వికమైనటువంటి తపస్సు అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా చెప్పడం అయింది. తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చినప్పుడు ఏంటంటే ఫలాపేక్ష లేనివారు, తర్వాత నిశ్చల చిత్తులు, తర్వాత అధికమైనటువంటి శ్రద్ధతో ఆచరించబడేటువంటి శారీరక, మానసిక, వాచకములు. అధికమైన శ్రద్ధతో, మామూలు శ్రద్ధ పనికిరాదు. ఇది మనం కూడా చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయట్లేదు అనకండి, మనం కూడా శ్రద్ధతోనే చేస్తున్నాం. కానీ అధికమైన శ్రద్ధ మాత్రం కాదు. కొద్దిపాటి శ్రద్ధ, ఎక్కువపాటి అశ్రద్ధ ఉంటుంది, అది పనికిరాదు. తర్వాత కాబట్టి 3 విధమైన తపస్సును సాత్విక తపస్సు అని చెప్పి పెద్దలు చెప్తారని చెప్పి చెప్తున్నాడు. ఇందులో వాడినటువంటి కొత్త మాటలు ఏమిటా? శ్రద్ధయా అను పదమునకు పరయ అనే విశేషం కూడా చేర్చడం వలన
సామాన్యమైనటువంటి శ్రద్ధ చాలదు అనేది మిక్కుటమైన లేక అత్యంత ఉత్తమమైన శ్రద్ధ అవసరమని విదితమవుతున్నది. అదేనండి, నేను బాగా జాగ్రత్తగా శ్రద్ధగానే చేస్తాను కానీ గురుగారు ఎందుకో అయిపోయిందండి అట్లా అయిపోయిందని చెప్పి అన్నాం అనుకో, అందులో అది పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ మాత్రం కాదని అర్థం అన్నమాట. తర్వాత ఇక్కడ శ్రద్ధ ఎప్పుడు మనకి తగ్గిపోయే అవకాశం వస్తుందంటే, మనం ఏదో పని చేస్తున్నాం, ఆశ్రమంలో కానీ బయట ప్రపంచంలో కానీ ఎక్కడన్నా కానీ పని శ్రద్ధగానే చేస్తున్నాం, కానీ పరమాత్మ యొక్క పరీక్ష వలన కానీ లేక మన జన్మాంతర కర్మల విశేషం వలన కానీ మధ్యలో ఆటంకాలు వస్తాయి. శ్రద్ధగా చేస్తున్నావు, ఒక ఆటంకం వచ్చింది, ఆటంకంగానే ఇది మొదలటంగానే ఇది అయిపోయింది వదిలేయి అని చెప్పి నువ్వు మొదలేసావనుకో, అప్పుడు నువ్వు శ్రద్ధని కోల్పోయినట్టు. అర్థమైందా? అంటే అర్థం ఏమిటి? చిన్న చిన్న ఆటంకం వచ్చినప్పుడు నువ్వు ఎత్తుకున్నటువంటి ఆ శ్రద్ధ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టకు. అలా నువ్వు కంటిన్యూస్గా శ్రద్ధని ఇంకా ఇది పరీక్ష వస్తుంది నాకు, దీన్ని వదిలిపెట్టకూడదని ఇంకా ద్విగుణీకృత ఉత్సాహంతో దాన్ని ఇంకా గట్టిగా పట్టుకున్నాం అనుకో శ్రద్ధతో, అప్పుడు పరమాత్మ పరీక్ష మనం నెగ్గుతాము, మనం ముందుకు పెడతాం. అర్థమైంది నాన్న? అది కాబట్టి అపరిమితమైనటువంటి శ్రద్ధతో పరమాత్మ యందు విశ్వాసంతో పట్టుదలతో కూడుకుని ఉన్నప్పుడు మాత్రమే మనం మాయని దాటే వీలుంది. పరీక్షలన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? మాయ వలన వస్తాయి. మాయ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? పరమాత్మ దగ్గర నుంచే వస్తాం. కాబట్టి నువ్వు ఒక్కసారిగా బిల్డింగ్లోకి దూరిపోదామంటే, ఇప్పుడు మన బయటలో బోర్డు పెడుతుంటారు, దయచేసి అనుమతి లేకుండా లోపలికి రావద్దని. సరే, అందరూ మామూలుగా తోసుకొస్తుంటారు, అది వేరే సంగతి, కానీ అక్కడ ఒక బోర్డు ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఏమిటంటే, నువ్వు పట్టుదల శ్రద్ధ విశ్వాసం లేకుండా ఊరికే నేను లోపలికి వెళ్ళిపోతాను నాది శ్రద్ధగా ఉందని అంటే అది కుదరదు అంటున్నాను. అది మనవి చేసేది. అర్థమైందన్న? కాబట్టి మనందరికీ మాయ అనేటువంటి అమ్మవారు అడ్డం ఉంది, మనని ప్రలోభ పెట్టడానికి, పరమాత్మ మార్గంలో వెళ్ళటానికి ఆవిడ ఖచ్చితంగా పరీక్ష చేయటానికి మనకు అడ్డం వస్తుంది, వీడు సరైనోడా కాదా అని. అప్పుడు నువ్వు నిలబడగలిగితే అమ్మవారి లోపలికి పోనిస్తుంది. ఇది రహస్యం. తర్వాత నరైహి అని రెండో మాట చెప్పడం జరిగింది. ఇక్కడ నరులు అని అన్నాడు అంటే మనుషులు అందరూ అని లెక్క. కాబట్టి బ్రాహ్మిన్స్ ఒకళ్ళే చేసుకోవాలి, శూద్రులు చేయకూడదనే మాట బయట మనం సంఘంలో చెప్తున్నటువంటి మాటలు కరెక్ట్ కాదు. నరజన్మ ఎత్తిన వాడు ఎవడైనా కూడా పరమాత్మను పొందటానికి వాడికి అత్యంత అనుగ్రహము అర్హత ఉన్నాయనేది గుర్తు. ఓకే. తర్వాత యుక్తైహి. కాబట్టి ఇక్కడేమిటి? భగవంతునితో ఆత్మతత్వముతో పరమార్థ సాధనతో కూడిన యోగము కలవారు. అంటే భగవంతుని తెలుసుకుందామని ఒక యోగ మార్గం, ఇప్పుడు ఆశ్రమంలో మీకు చెప్పబడిన యోగ మార్గాన్ని చేస్తున్నప్పుడు మామూలుగా ప్రాపంచిక దృశ్యజాలముతో సంయోగాన్ని తగ్గించుకోవాలి. మేమందరం మొత్తుకునేది అది. అర్థమేనా? చాలరా, బాయి బర్రె పొలము ఇవి 24 గంటలు జీవితాన్ని దానికోసమే వ్యర్థం చేయకండి. అవి వస్తూనే ఉంటాయి. అది పుట్టిన కానీ చేస్తూనే ఉన్నాం కదా, దాని పని అది నడుస్తూనే ఉంటుంది. ఒక అరగంట నువ్వు ఆలస్యంగా వెళ్ళటం వలన బాయి ఏమి పడిపోదు, బర్రె ఏమీ ఆగిపోదు. అదే అంటే కావాలని అరగంట ఆలస్యంగా వెళ్ళకు, ఇది తప్పు నేను చెప్పేది. దానికన్నా ముఖ్యమైనది ఇక్కడ నీకు ఒక విద్య అందించబడుతున్నప్పుడు ఓ పావు గంట అట్లుగా ఇటుగా వెళ్ళడంలో వచ్చే నష్టం లేదు. ఎందుకంటే బర్రె కాతే 2 పావు లీటర్ పాలు తక్కువ ఇవ్వచ్చు నువ్వు అరగంట ఆలస్యంగా తీస్తే. కానీ ఈ క్లాసు నీకు మళ్ళీ రాదు. అవునా కాదా? ఏనానా? ఈ క్లాస్ మళ్ళీ రాదు. కాబట్టి ఆ ఒకరోజు ఆలస్యం అయితే తగ్గే పావు లీటర్ పాల కోసమని ఈ క్లాస్ పోగొట్టుకోవద్దు. అంటే నాన్న నేనేం లేదు, రెండు ఇంపార్టెంటే. ఇక్కడ క్లాసు వినడం ఇంపార్టెంటే, నీ బర్రె పాలు తీసుకోవడం ఇంపార్టెంటే. ఏమి నేను ఒప్పుకుంటా. కానీ ఏది వదులుకుంటే మనకి తిరిగి రాదో, ఏది వాళ్ళు తగ్గినా రేపు మళ్ళీ సర్దుబాటు చేసుకోవడానికి వీలుందో, ఆ రెండింటి మధ్య తేడా నువ్వు నిర్ణయం చేసుకోలేవా? నీకు ఆ మాత్రం తెలియలేదా? భగవంతుడు ఇచ్చాడు కదా, దాని ప్రకారం చెయ్యి. అర్థమైందా? సో ఆ విధంగా చేయమని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ సాత్విక తాపస్సు ఆచరించే వాళ్ళు
అక్కడ మనం చూసినటువంటి 3 ఏమిటవి? 3 చూసినవి ఏమిటి? శారీరక, వాచిక, మానసిక తపస్సులతో పాటుగా ఇంకా ఎక్కువగా ఉండవలసినటువంటి ఏమిటంటే వాళ్ళు ఫలితాన్ని ఆశించకుండా, ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడం అలవాటు చేసుకోవాలి. రెండోది, అత్యంత పరమ శ్రద్ధతో వాటిని చెయ్యాలి. తర్వాత నిశ్చల తత్వంతో నువ్వు మనస్సు నిశ్చలంగా పెట్టుకుని భగవద్ధ్యానంతో దీన్ని చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ 3 లక్షణాలు పెట్టుకుంటే ఆ 3 తపస్సులు చేసిన ఫలితం నీకు వస్తుంది. అప్పుడు ఇవన్నీ కలిపి మొత్తం 6 కలుపుకుంటే నీవు సాత్వికమైనటువంటి శ్రద్ధ కలిగిన వాడుగా నిన్ను పరిగణించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇది అయిన తర్వాత ఇప్పుడు సాత్విక తపస్సు చూడటం అయిపోయింది. ఇప్పుడు ఇక రాజసిక తపస్సు ఏమిటనేది చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ మన లక్షణాలు బయటకు వస్తాయి. ఎందుకంటే అవన్నీ మనకు తెలియని విషయాలు. సాత్విక తపస్సు అవన్నీ మనకు తెలియని విషయాలు. కొద్దిగా తెలుసు, కానీ అవి మనం ఆచరించాలంటే ఈ ఉన్న లక్షణాలు మనకు అడ్డం వస్తుంటాయి. అవేమిటో 18వ శ్లోకంలో రాజసికమైన తపస్సు ఏమవుతుందా అనేది చూద్దాం. ముందుగా టీకా తాత్పర్యం చూద్దాం. సత్కార మాన పూజార్థం అనగా ఇతరుల చేత తాను సత్కరింపబడవలెనని, గౌరవింపబడవలెనని, పూజింపబడవలెనని దంభేన చ ఏవా, దంభముతో మాత్రమే యత్ ఏ తపః తపస్సు క్రియతే చేయబడుతున్నదో తత్ అది చలం అస్థిరమైనదై, అధ్రువం అనిశ్చితమైనటువంటి ఫలము గలదై, రాజసం రాజస తపస్సని ఇహ ఈ ప్రపంచమునందు ప్రోక్తం చెప్పబడుతున్నది. సో ఇందులో మనకేమున్నాయో చూసుకుందాం. ఏమిటి? నువ్వు చేసే తపస్సు అంతా కూడా మొదలు పెట్టడంతోనే ఏమిటాయా అంటే, ఈ తపస్సు చేస్తే అబ్బా 4 రోజుల పాటు ఆయన కూర్చుని తపస్సు చేశాడండి అని ఎవరో వచ్చి మనకు దండేయాలి, టీవీలో కవర్ చేయాలి. సో తాను సత్కరింపబడవలనని దండలేయించుకోవడానికి, తర్వాత గౌరవింపబడవలనని, నిరాహార దీక్షలు టీవీల్లో చూపిస్తూ ఉంటారు కదా, 24 గంటలు. అంటే మరి పొట్టి శ్రీరాములు గారు 53 రోజులు చేసి చచ్చిపోయాడు. మళ్ళీ ప్రాణం పోతున్నామని భయం. నిరాహార దీక్ష చేసినట్టు ఉండాలి, అది టీవీలో చూపించుకోవాలి. ఈ 24 గంటల్లోనే వెనక్కి వెళ్ళి 4 ఇడ్లీలో తిని రావాలి. అర్థమైందా? ప్రాణం మీద అంత భయం. సరే, ఓకే. కానీ సో కాబట్టి ఇతరుల చేత సత్కరింపబడాలని, గౌరవింపబడాలని, పూజింపబడవలని డంబముతో మాత్రమే, అంటే వేషం, నటన, మోసం, దీంతో చేసేటువంటి తపస్సు అస్థిరమైనదై. ఎందుకంటే వాడికి స్థిరత్వం అనేది ఉండదు. ఇప్పుడు ఈ వారం ఇక్కడ వెలకటూరులో ఓ తపస్సు ఇది పెడతాడు. ఏది? ఉపవాస దీక్ష, సత్యాగ్రహం. నేను 24 గంటలు ఒక బ్యాచ్ వీళ్ళు కూర్చుంటారు. అయిన తర్వాత మళ్ళీ మొండ్రాయి దగ్గరికి వెళ్ళేవాడికి ఇంకో 4 చేరతారు. మళ్ళీ వీళ్ళు రారు. ఎందుకంటే 24 గంటలు దాటాక మళ్ళీ వాడు ఉండలేడు, వాడికి కష్టం, బోల్డ్ పనులు ఉంటాయి, సెల్ ఫోన్ ఉంటుంది, అందువల్ల వాడి వదిలిపెట్టి రాలేడు. అందుకని ముండ్రాయి దగ్గర చేసే బ్యాచ్ మళ్ళీ వేరే వస్తారు. మళ్ళీ వాళ్ళు 24 గంటలు చేస్తారు. అర్థమైందా? అది అయిపోయిన తర్వాత ఇటు పెడితేవా మెట్టపల్లి, అటు వెళ్తేవా పాలమాకుల, ఇట్లా ఆ గ్రామంలో మళ్ళీ ఒక 24 గంటలు. ఇట్లా మన వరంగల్ వెళ్ళే వరకు ప్రతి గ్రామంలో ఒక 24 గంటల సమయం చేస్తుంటారు. ఇది సత్యాగ్రహం అసలు ఎందుకు చేయాలి? మనం నిరాహార దీక్ష ఎందుకు చేయాలి? ఒక విషయాన్ని పట్టుబట్టి సాధించడానికి, అంతే కదా. మనకు అన్యాయం జరుగుతోంది, ఏమండి, గవర్నమెంట్ను ఒప్పించాలి కాబట్టి మనం ఇది చేస్తాం. నువ్వు 24 గంటలకు ఒక ఊరిలో చేసుకుంటూ పెడితే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా లెక్కేస్తారా? మన్ని నీకు చేయడంలోనే శ్రద్ధ లేదు, నిన్ను చూసి ఎవరు ఊగిపోవాలి అక్కడ? అర్థమైందా? ఇది కూడా ఎందుకు? మళ్ళీ పేపర్లో వేసుకోవాలి, సప్లిమెంటరీ పేపర్ నిండా ఇవే ఫోటోలు. సో ఈ విధమైనటువంటి దానివలన ఏ విధమైన ఫలితం వస్తుంది? కాబట్టి దీన్ని రాజసిక తపస్సు అంటున్నారు. అది అస్థిరమై ఉంటుంది, స్థిరత్వం ఉండదు దానికి. తర్వాత అనిశ్చితమైన ఫలం, దానికి సరైన ఫలితం వస్తుందని చెప్పడానికి వీలు లేదు. మరి అదే పొట్టి శ్రీరాములు గారు చచ్చిపోయే వరకు నిరాహార దీక్ష అంటే నిరాహార దీక్ష 51 రోజులు ఉన్నాడు. అలాగా
52వ రోజు 53వ రోజు ప్రాణం వదిలేశాడు అంతే. వెంటనే వెళ్ళి మన ఇలా అని నిమ్మకాయ రసం పోయించుకు తాగటం అట్లాంటివి ఏం లేవు. కింద బల్ల కింద నుంచి ఇడ్లీలు తినటం లేదు. నిజంగా చేయడం అంటే నిజంగానే చేశాడు. అప్పుడు ఫలితం వస్తుంది. ఏమైంది మీకు తెలియదు ఏం జరిగిందో. మొత్తం దేశం అంతా అట్టుడికి పోయింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా కూడా రైళ్లతో సహా అన్నీ తగలబెట్టేశారు. ఒక్క దెబ్బన నెహ్రూ గారికి మూత్రం పడిపోయి సెపరేట్గా స్టేట్స్ రీఆర్గనైజేషన్ పెడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయడానికి అప్పుడు ఒప్పుకున్నారు. అర్థమైంది నాన్న? అంత కష్టపడి సాధించుకున్న తెలుగు రాష్ట్రం ఇది. సరే దాన్ని మొక్కలు చక్కలు చేసుకున్నాం, అది వేరే సంగతి, వదిలేసేయండి. అర్థమైందా బేట? సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ చేసిన వాడు అట్లా ప్రాణత్యాగం చేసి దాన్ని సాధించాడు. ఎందుకని వాళ్ళు మద్రాసు రాష్ట్రంలో వాళ్ళు పడిన కష్టాలు ఎంత అంతా కాదు అది. సో ఆ విధంగా జరిగింది. సరే ఇప్పుడు ఇది అప్రస్తుతం, కానీ నేను చెప్పేది ఎందుకంటే ఇక్కడ కేవలం ఒక డాంబికంగా నువ్వేదో చేశానని చూపించుకోవడం కోసం చేసేది ఇది రాజసికమైన తపస్సు అని చెప్పబడుతోంది. తర్వాత ఇక చెప్పాక ఇంతే దీనిలో ఉన్నది సత్కార మాన పూజాదుల కొరకై. అంటే సత్కారం జరగాలి, మానం అంటే నీకు గౌరవాభిమానాలు పెరగాలి, దానికోసం చేసే పూజలు డంబంతో చేస్తావు మోసం చేయడానికి. కాబట్టి దాన్ని రాజసిక తపస్సు అంటారని చెప్పడం జరిగింది. సరే, తర్వాత ఇక తామసిక తపస్సు ఏమిటో ఇక వాటితో దీంతోపాటు తపస్సుల గురించి అయిపోతుంది. సాత్విక తపస్సు చూసాం, దాని ముందు 3 లక్షణాలు చూసాం. ఏవి? శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. ఆ 3తో పాటు ఇంకా 2-3 కొత్త లక్షణాలు ఎడిషనల్గా ఉంటే అది సాత్విక తపస్సు అవుతుందని చూసాం. ఇప్పుడు డంబంతో ప్రచారం కోసం చేసేటువంటిది రాజసిక తపస్సు అని మనం చూడటం జరిగింది. ఇక 3వది అయినటువంటి తామసిక తపస్సు ఎట్లా ఉంటుందో దాని సంగతి ఏమిటో 19వ శ్లోకంలో మనం చూద్దాం. యత్ తపః, ఏ తపస్సు మూఢగ్రాహేణ అనగా మూర్ఖపు పట్టుదలతో, ఆత్మనః పీడయా అంటే తన యొక్క శరీరమును శుష్క ఉపవాసాదాలుచే బాధించుకొనుటనే కానీ చేత కానీ లేక పరస్య ఇతరుని యొక్క ఉత్సాదనార్థం వాడిని నాశనం చేయడం కొరకు కానీ క్రియతే చేయబడుతున్నదో తత్ అది తామస తపస్సని ఉదాహృతం చెప్పబడుతున్నది. ఇక్కడ రాగానే మన డికాషన్ కిందకి దిగిపోయింది. మన నిజమైనటువంటి ఏమిటో ఇక్కడికి వచ్చేస్తోంది దీంట్లో. అదేమో డంబం కోసం, పబ్లిసిటీ, పేపరు టీవీలోకి రావడానికి వచ్చేది. ఇక్కడ ఉన్న ఉద్దేశం వేరు. ఏమిటయ్యా అంటే ఇప్పుడు ఓ పట్టుదల. ఏ విధంగా? నేను అనుకున్న దాన్ని నువ్వు జరగనివ్వాల, ఏమైనా సరే అది సాధించాలి నేను, దానికోసం నేను అన్నం మానేస్తాను అంటే మూర్ఖపు పట్టుదలతో కూర్చుంటాడనమాట. నా మాట వినే వరకు ఏమైనా సరే నేను చేయనని చెప్పి. సో ఇక్కడ తన శరీరాన్ని శుష్కింపజేసుకుంటూ ఉంటాడు. అర్థమైందా? తర్వాత ఇంకా ఇతరత్ర కొంతమంది, ముఖ్యంగా భర్త మాట వినలేదనుకోండి, బ్లేడ్ పెట్టి కోసేసుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళకు వాడు కొట్టుకుంటూ ఉంటారు. తర్వాత వంటింట్లో గిన్నెలు వేసి టపా టపా నేలకేసి కొడుతూ ఉంటారు. అంటే వాళ్ళకున్నటువంటి తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేయడానికి ఇట్లా ఈ విధమైన ప్రదర్శన ద్వారా జరుగుతుంటాయి. అది పక్క పెట్టండి. మగవాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. వీడు కూడా ఇప్పుడు పెళ్ళాన్ని సాధించలేకపోయాడు అనుకో, నాకు అన్నం వద్దని అంటూ ఉంటాడు అప్పుడప్పుడు. అర్థమైందా? అంటే ఏమిటి? శరీరాన్ని శుష్కింపజేసుకోవాలి. కోపం ఎవరి మీద? భార్య మీద. సాధించలేకపోతున్నాడు, అందుకని వీడు అన్నం మానేస్తాడు. అర్థమైందా? కింద పడినా మూతికి మీసమానికి మట్టి అంటలేదు కనుక నేనే గెలిచాను అనిపించుకోవాలి. ఆ విధమైనటువంటి మూర్ఖత్వంతో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి తామసిక తపస్సు అని అనబడుతుందని చెప్తున్నాడు. శుష్క ఉపాసాదుల చేత శరీరాన్ని బాధించుకొనడం,
తన శరీరాన్ని తనే బాధ పెట్టుకోవడం, కొట్టుకుంటూ ఉంటాడు అనమాట. అది మామూలుగా అదే పోతరాజు కొట్టుకుంటూ ఉంటావా అట్లా కొట్టుకోడు. తర్వాత నేను చెప్పింది అదే ఇందాక. ఓకే. తర్వాత ఇతరులను రెండో దీనిలో ఇంకా డిగ్రీ ఎక్కువ. ఇతరులను నాశనం చేయాలనే ఉద్దేశంతో చేస్తే ఏంటంటే తపస్సు. మామూలుగా చేతబడులు చేయించడం ఇట్లాంటివన్నీ. ఏమిటి, వచ్చి నీ మీద కోపం ఉంది, నేను సాధించాలి, నువ్వేమో వంగట్లా, బలంగా ఉన్నావు బాగా, అందుకని నెమ్మదిగా నీతో ఫ్రెండ్షిప్ చేసుకున్నట్టుగా, లేకపోతే ఎవరినన్నా పంపించి నీ తల వెంట్రుకో, లేకపోతే నువ్వు కట్టుకున్న బట్టో, లేకపోతే కాలి గోళ్ళు ఏదో ఒకటి నీ శరీరాన్ని అంటుకున్నటువంటి ఒక వస్తువుని తీసుకెళ్ళి దాన్ని తీసుకొచ్చి భూత ప్రేతాలకి ఆవాహన చేసి దాని మీద ప్రయోగం చేస్తే ఆ శక్తి వచ్చి నిన్ను తగులుకుంటుంది. అక్కడి నుంచి చెప్పలేనటువంటి రోగాలు నొష్టులు వీడు పడిపోవడం. అక్కడి నుంచి ఎవడో చూసినవాడు చేతబడి చేశాడరా అని చెప్తూ ఉంటాం. ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఉన్నది లేదని మనం అనడం లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భగవంతుడి మార్గాన్ని నమ్మి ఒక గురువుని సేవ చేయడం మొదలుపెట్టిన తర్వాత అటువంటి దుష్ట శక్తులు మన దగ్గరికి రాలేవు. మీరు కావాలంటే క్రిస్టియానిటీలో కూడా చూస్తూ ఉండండి. మామూలుగా ఒక సాతాను వచ్చేసి పట్టుకుందని అనుకున్నప్పుడు వాళ్ళకి ఇలా సిలువ చూపిస్తే అది అయిపోతుంది. అట్లా సినిమాలో చూపిస్తుంటారు. మీరు ఎప్పుడన్నా చూశారో మరి లేదో నాకు తెలియదు. సిలువ కనపడంగానే ఆగిపోతుంది. అంటే ఏమిటంటే భగవద్భరితమైనటువంటి ఏ శక్తి ముందైనా ఈ దుష్ట శక్తులు నిలబడలేవు. ఎందుకని, అవన్నీ చీకట్లోంచి వచ్చేవి. ఇది వెలుగు, పరమాత్మ మార్గం వెలుగు. ఈ వెలుగుని చీకటి తట్టుకోలేదు, అందుకోసం అది దూరం అయిపోతుంది. అందుకోసమనే వీళ్ళు కొంతమంది ఏమిటంటే నిన్ను సాధించాలి, నువ్వు లొంగటం లేదు, అందువల్ల చేతబడి చేయించడం. సో ఇట్లా చేసేవాళ్ళు వీళ్ళు తామసికమైనటువంటి తపస్సు చేసేవాళ్ళుగా చెప్పబడుతుంది. ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడదాం. ఏమిటంటే మూఢగ్రాహేణ అనగా మూర్ఖపు పట్టుదలతో. ఇంక ఎవడు చెప్పినానంటే వద్దురా, ఎందుకు పోనీరా, వాడితో నీకెందుకు ఎలా వదిలేసి వినకపోతే వినకపోతే పోడంటే కుదరదు. వాడిని ఏమైనా సరే ముక్కు నేలకు రాయిస్తా, నేను సస్తే వదిలిపెట్టను అని చెప్పి పట్టుబట్టి చేయించడం అన్నమాట. తర్వాత అయితే ఒక విషయం ఏమిటంటే పట్టుదలలో రెండు రకాలు ఉన్నాయి. మూర్ఖపు పట్టుదల, మంచి పట్టుదల. ఎట్లా, ఇప్పుడు సపోజ్ మీరు ఆశ్రమానికి వచ్చారు, యోగా నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, చిన్న ఆటంకం వచ్చింది, రాజుగాడిలాగా 5 రోజులు మంచం ఎక్కి పడుకున్నాం అనుకో, ఊరికే ఉదాహరణకు చెప్తున్నాను. అప్పుడు వాడికి పట్టుదల ఏమన్నట్టు? అర్థమైందమ్మా? అంటే ఏమిటి, అమ్మో నేను వెళ్ళి కూర్చుంటే శరీరం ఏమైపోతుందో, అక్కడ నొప్పెక్కుతుందేమో, ఇక్కడ నొప్పెక్కుతుందేమో, అట్ట అయిపోతుందేమో, ఇట్లా ఊరికి ఉదాహరణకు చెప్పాను. అట్లా ఇప్పుడు ఆశ్రమానికి రమ్మని పిలిచామనుకో, పొద్దున్నే నా వల్ల అవ్వట్లేదు గురువుగారు, మా ఇంట్లో కుదరటం లేదు, మీకంటే అన్నీ అయిపోయినాయి, నాకన్నీ ఏమీ అవ్వలేదు, నేను అవేం చూసిన తర్వాత కానీ రాలేను అని చెప్పి అవి చాలా ముఖ్యంగా అనిపిస్తూ ఉంటుంది వాడికి. అర్థమైందా? కాబట్టి అసలు పట్టుదల అనేది లేదు వాడి దగ్గర. వాడి గురించి అది దానివల్ల కూడా ఫలితం రాదు. ఏదంటే నాన్న, ఏదైనా ఒక పని నువ్వు సాధించాలంటే దానికి తగిన పట్టుదల మన దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక పని చేయదలుచుకున్నావు, పని చేయడానికి కావలసిన నైపుణ్యంతో పాటు నీకు ఆత్మస్థైర్యం కూడా ఉండాలి. ఇది నేను చేస్తాను, నా వల్ల అవుతుంది. అందుకే పరమాత్మ ఏం చెప్తాడు, నువ్వు ఇది నా విధి, ఈ విధి అయినటువంటి కర్మ నేను చెయ్యాలి, కాబట్టి నేను చెయ్యాల్సిందే అని అనుకుని చేసిన వాడు సాత్వికమైనటువంటి వాడు అని చెప్తున్నాడు. అర్థమైందా? చిన్న ఆటంకం రాగానే అబ్బో మనతో కాదు, వదిలే, ఇది దణిగేది కాదు, వడిచేది కాదు, వదిలేసేయని వదిలేయటం. కాబట్టి అసలు పట్టుదల లేనివాడు చేసే పని ఇది. వీడికన్నా ఇంకో 2 ఆకులు ఎక్కువ చదివినవాడు మూర్ఖ పట్టుదల. వాడు పట్టుకుంటాడు, దాని ప్రాణం పోయినా విడిచిపెట్టాడు, అది సాధించే వరకు. అది చెడ్డదే అయి ఉంటుంది, మంచిది అవ్వదు ఖచ్చితంగా. మూర్ఖ పట్టుదల ఎప్పుడు వస్తుంది? చెడ్డ గుణంలోనే వస్తుంది మూర్ఖత్వం. అర్థమైందన్నా? సో ఆ విధంగా చేయడం తప్పు, అది చెప్పేది. అందుకే మూఢగ్రాహణ అంటే దీన్ని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పట్టుదల ఉండడం మంచి పని కోసం మంచిదే, ధృతి అంటాం దాన్ని. సో ఆ ధృతి ఉంటేనే నువ్వు సాధించగలవు. ఇది వేరు, మూర్ఖ పట్టుదల వేరు. అదేనా? అంటే వాడిని సాధించాలనే దుర్బుద్ధిలో నువ్వు పట్టుదల పడుతున్నావు, అది తప్పు. నువ్వు పరమాత్మను పొందాలని పట్టుదల పడుతున్నావు ఇక్కడ, అవునా? సో తెల్లారుదామని లేచి 4 లేచి స్నానం చేసి వస్తున్నావు, ఏమైనా సరే. ఏమిటి దాని అర్థం?
ఏమైనా సరే కూర్చోవాలి, యోగంలో చేయాల్సిందే, 4ంటికి లేవాలంటే 4ంటికి వచ్చేసి కూర్చొని చేస్తున్నాం. సో ఈ పట్టుదల మంచిది. అర్థమైందా? పట్టుదలంగానే మొండి పట్టుదలకు వెళ్ళకండి, అది కాదు. ఓకే, అట్లా. తర్వాత ఆత్మనో యత్పీడయా, కొంతమంది మూర్ఖపు పట్టుదలతో శుష్క ఉపవాసాదాల ద్వారా తమ శరీరమును బాధించుచూ తపస్సు చేదురు. ఏం చెప్పాం కదా, ఏమిటి? మామూలుగా తపస్సు చేయడం మంచిది, ఉపవాసం చేయడం కూడా కొద్దిపాటి చేయడం ఉపవాసం మంచిది. కానీ వివేకంతో కూడి చేసినప్పుడే అవి కరెక్ట్గా ఫలితం వస్తాయి. అవివేకంతో చేసినప్పుడు అవి కావలసిన ఫలితాన్ని ఇవ్వవు. తర్వాత అవి లేకుండా గనక శ్రద్ధ అవి లేకుండా గనక చేసేటట్లయితే అప్పుడు ఏమవుతుందంటే వాడు వక్ర మార్గంలోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, సరైన మార్గంలో ఎక్కడ. తర్వాత ఇది కాకుండా ఇంకొకరిని నాశనం చేద్దామనే బుద్ధితో చేయడం. సో ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి కారణం. తర్వాత ఎందుకని చెప్పాను కదా, చేతబళ్ళు చేయించడం, విషప్రయోగాలు చేయించడం, పాముల్ని వాడి ఇంట్లో వదిలిపెట్టడం, ఇట్లాంటివన్నీ. అంటే వీడు చేసినట్టు కనపడకూడదు, నాగుపాము తెచ్చి వాడి ఇంట్లో వదిలేస్తుంటారు. సో ఆ విధంగా కావని అయితే ఇవన్నీ కూడా ఏ గుణాల యొక్క లక్షణాలు? ఇవన్నీ తామసిక గుణం సంబంధించినటువంటి లక్షణాలు. ప్రతివాడి మీద పగ, ద్వేషం, అర్థమైందా? నువ్వు అనుకున్నది సాధించాలనే మొండితనం, ఇవన్నీ తామస గుణ లక్షణాలు. ఈ గుణాలు ఉన్నప్పుడు తదనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తే కనుక నువ్వు చేసేది తామసికమైనటువంటి తపస్సుగా పరిగణించబడవలసి వస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వు ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే, కొంతమందిలో ఈ లక్షణాలు ఉంటాయి, వాడు అనుకున్నది ఏమైనా సరే అవ్వాలి, లేకపోతే విడిచిపెట్టలేడు. అర్థమైందా? సో ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ప్రయత్నపూర్వకంగా ఆ తామసిక రాజసిక గుణాల నుంచి బయటకు వచ్చి సత్వగుణంలోకి వెళ్ళి, ఓ గురువుగారు ఏదో చెప్తున్నాడు, మనం మంచి మార్గంలోకి మారితే పోలేదా అనేటువంటి విచక్షణా జ్ఞానంతో పక్కకి తిరిగేటట్లయితే ఆ మూర్ఖత్వం కొంతవరకు తగ్గే అవకాశం. అది తగ్గితే నువ్వు మంచి మార్గంలోకి వస్తావు. సో ఆ చెబుతున్న వాడి యొక్క అసలు ఉద్దేశం ఏమిటనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అభిప్రాయ భేదము లేక మిస్అండర్స్టాండింగ్ రాదు. అర్థమైందా? అది లేకుండా ఎప్పుడు మన ద్వారా మనం వెళ్ళిపోతున్నాం అనుకో, నన్నిట్లా అంటాడా, నన్నిటి చేస్తాడా, ఆడి సంగతి చూస్తా అని చెప్పే ఉద్దేశంలో వెళ్ళిపోయినప్పుడు మనసు ఇంకా ప్రేరేపణ చేస్తుంది. ఎందుకని? తమో గుణం లోపల నుంచి తంతా ఉంటుందని పైకి, చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని. అర్థమైందా? అందువల్ల ఇటువంటివి పనికిరాదని చెప్తున్నాడు. కాబట్టి అందరూ కూడా చేయవలసింది ఏంటంటే, మనలో రాజసిక తామసిక గుణాలు ఉన్నమాట వాస్తవం. తెలిసి తెలియక ఇటువంటి తప్పు రాజసిక తపస్సులు కానీ తామసిక తపస్సులు కానీ చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనం మానవ జన్మకు వచ్చాము, రెండోది ఒక ఆశ్రమాన్ని ఆశ్రయించుకుని ఉన్నాం కనుక మనం ప్రయత్నపూర్వకంగా సాత్వికమైనటువంటి తపస్సును అనుసరించడానికి మనం ప్రయత్నం చేసేటట్లయితే ఆశ్రమంలో చేరినటువంటి ఉద్దేశము, మానవ జన్మకు వచ్చినటువంటి సాఫల్యము రెండూ నెరవేరుతాయి. కాబట్టి సాత్వికమైనటువంటి లక్షణాలు, ఆ విధమైన తపస్సుని అనుసరించడం అందరికీ మంచిది. ఆ విధమైన తపస్సే మనం అందరం చేయాలని మనం చెప్తున్నారు. కాబట్టి మూర్ఖపు పట్టుదల పనికిరాదు. తర్వాత శుష్క ఉపవాసాదులు చేయడం తప్పు. ఒక పొద్దులు నేను ఉండను, భోజనం చేయను, నిర్జల ఏకాదశి, నీళ్లు తాగను, ఇటువంటివన్నీ చాలా తప్పు విషయం అని చెప్పి ఇందాక మనం చూసాం ఆహారం చూసేటప్పుడు. తర్వాత మనస్సుని బాధించుకోకూడదు, శరీరాన్ని, నీ యొక్క శరీరాన్ని మనసుని బాధించకూడదు. ఎందుకని? ఆ రెండిట్లోనూ పరమాత్మ ఉన్నాడు కనుక. తర్వాత ఇక పరప్రాణికి కీడు చేయరాదు. ఈ లక్షణాలు కనుక పాటిస్తే మనం మంచి మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ విధంగా చేయడానికి చూద్దాం. ఇక మనం ఇది అయిన తర్వాత ఇక రకరకాలైన 3 రకాలైనటువంటి దానాలు చేసే విషయం ఏమిటి అది కూడా రేపు చూద్దాం. ఈ తత్సర్వం కృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోऽధ్యాయः.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్సర్వం బ్రహ్మార్పణమస్తు. ఏతత్సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్. ఓం తత్సత్.